సంధ్యక్క 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 ఉన్నావానే? ఉన్నారండే. ఎటు పోయి ఇటు వచ్చిల్లే? నీ దగ్గరికి వచ్చినమే అక్క. అవునా, కూర్చోండి. ఏం లేదే, పిల్లలేమో పండగ కూరికిపోయిండు. మా ఆయన 3 రోజుల దాకా రాడే, అందుకే నీ దగ్గరికి వచ్చినాం. మీ పని మంచిగా ఉంది. లగ్గమై 10 ఏళ్ళైనా నా మొగడు నా కొంగు ఇడవనే ఇడవడు. నేనేటన్నా పోయినా పొద్దున పోయి సాయంత్రం వరకు ఇంటికి రావాలి. ఆయనేటన్నా పోయినా ఏ రాత్రి అయినా ఇల్లు చేరాల్సిందే, నా చేతి వంట తినాల్సిందే. నా మొగుడు ఉన్నాడే అక్క, ఏ కొత్త హోటల్ ఓపెన్ అయినా ఆ హోటల్కి పోయి తినుడు అలవాటే. అదేం రోగమో మరి, నా చేతి వంట వారానికో 10 రోజులకు ఒకసారి తింటాడే. నాకేమో ఆ హోటల్ తిండి పాడగాను పైన పట్టదాయి. ఆ వారం 10 రోజులు నేను ఉపవాసమేనే. ఏమోనే, నా మొగనికైతే నేను ప్రతిరోజు కొత్త పెళ్లి కూతుర్ని. నీకేం బే, నువ్వు కొత్త పెళ్లి కూతురు, నీ మొగుడు కొత్త పెళ్లి కొడుకు. ఇక దీని మొగుడు కొత్త హోటల్ అని తిరుగుతాడు. ఇక నా మొగుడు ఉన్నాడే, హోటల్కి పోడు, ఓ ఇంటికి రాడు, ఓ సంసారం తెలియదు, ఎప్పుడు చూడు తిరుగుడే తిరుగుడు. అబ్బా, అందరు అక్కలినే కూకున్నారు. నాకు పెళ్ళయి సంవత్సరం కానే కాలేదు. నా పెళ్ళం జాబ్ అని ఆ ఊరు ఈ ఊరు ఇల్లక్క పొల్లక్క మల్లక్క అని అన్ని ఊళ్ళు తిరుగుతాను. బాగురా సంధ్య, పెళ్లి రోజు వస్తుంది కదనే, భూమి కూడా కొన్నారట కదా? అవును. మరేమన్నా ఉందా లేదా? ఏముండుడే, నా మొగడు ఎప్పుడు నా కొంగు పట్టుకునే తిరుగుడాయే, ఇంకేముంటది? నీ మొగడిని తోగ పట్టుకుని ఉంటే నీ మొగ నెంబర్ ఉంటే తీయక్క. నీ మొగ నెంబర్ ఉంటే తీయక్క. అద్దురా అయ్యా, ఈ కొంచెం సేపు కూడా మీతో మాట్లాడడానికి నేను నోసుకోను. అంత కాదు గాని అస్సలు ముచ్చట ఏందో చెప్పే. పెళ్లి రోజులని పుట్టినరోజులని ఏమైనా నా ఇంటి మీద పడతారు. ఇత్తా వీళ్ళకి మర్చిపోలేని గట్టి దావతే ఇత్తా. సరేనే, ఏం దావతి కావాలో చెప్పుల్లి, ఇత్తా. ఎప్పుడు కూల్ డ్రింక్స్ అవుతున్నాయి కదా అక్క, ఈసారి కళ్ళు దావతి వేసుకుందాం. ఇగో అక్క, మంగళవారం గురువారం తప్ప ఏ రోజైనా సరే, ఎందుకంటే నా పెన్ను ఇంటికాడ ఉంటుంది. ఎందుకురా? ఎందుకంటే ఆ 2 రోజులు ఏ ముట్ట నాకు ఒక పొద్దు. అందుకే నారా నీ పెళ్ళ ఇంట్లో కంటే బయటనే ఎక్కువ ఉంటది. సరే ఆగరాదే అక్క, దావత్ ఎప్పుడు మరి? ఆగలేని దానికి ఆరాటం ఎక్కువ అన్నట్టు ఆగదా అయ్య నీకు? మీరే చెప్పుల్లి. ఈత కళ్ళు మంచిగా వారుతుందటని ఆ గౌడికి ఫోన్ చేసి నీరగట్టుమని చెప్పే. ఆ రోజు చెప్పన పని చేసుకుని ఈదులకు తొందరగా పోదామే. అబ్బా నిజమేనే అక్క, నేను ఇంతవరకు దాగలేదు. ఆ దాగితే పానానికి మంచిదట కదనే. సరేనే, మా ఆయన అడిగి చెప్తుంది. అక్క, మీ ఆయనకి నేను చెప్పన్నానే, నొప్పేయకుండా ఒప్పిస్తా. అద్దురా బాబు, నువ్వు ఒప్పించుడద్దు. నా మొగడు నా మాట ఇంటర్లే. అబ్బా, బుధవారం పెట్టుకుందామే, మంగళవారం నా మొగుడు ఊరికి పోతాండే. బుధవారం రోజు ఏదో కొత్త హోటల్ ఓపెనింగ్ అట్నే, నా మొగుడు కూడా పొద్దున్నే పోతాడు. అబ్బా అక్క, మంగళవారం రోజు అయితే నా పెళ్ళం ఉంటది, బుధవారం పొద్దుగా లేచిపోతాడు నా పెళ్ళం. సరేనే, రేపు మంగళవారం కదా, ఈ రోజు మా ఆయన వచ్చినాక గౌడుకు ఫోన్ చేపించి మాట్లాడిస్తా. సరేనా? సరేనే, బుధవారం తొందరనే ఫోన్ చేస్తాం మీకు పని చేసుకొని. సరేనే, పోతున్నామే అక్క. పోయిరండి. సంధ్యా, వచ్చినావా? ఇంకా రాలేదనుకుంటున్నా. వచ్చిన, నీకోసం స్వీట్ కూడా తెచ్చిన. రాకపోతే ఎటు పోతావు? నువ్వు చేసేదే డ్రైవర్ పని. ఎటు పోయినా ఎంత దూరం పోయినా రాత్రి అయితే ఇల్లు చేరుతావు. అట్లా చేయడం వల్ల నీకు టైంకు నిద్ర ఉండలేదు, టైంకు తిండి ఉండలేదు, మీ ఆరోగ్యం కూడా పాడైతుంది. బుత్తమంత సేపు ఎక్కడన్నా ఆగి తిని కాసేపు పడుకొని తెల్లారత్త అయిపోతుంది కదా. అట్లా కాదు సంధ్య, నిన్ను చూడకుండా తిండి మనసు పట్టది, నిద్ర కూడా రాదని నీకు తెలుసు కదా. ఇట్లయితే ఆరోగ్యం పాడై ఇద్దరం దవాఖానలో పడతాం. నిన్ను చూడకుండా ఉండాలని నీకు తెలుసు కదా. అంత మాట అనకండి. సరే గాని మన పెళ్లి రోజు వస్తుంది కదా, మా జిడ్డు మోకాలు దావత్ అడుగుతున్నారు. ఎల్లుండి ఇస్తానని చెప్పిన వాళ్ళకి నీర కావాలంట. నా పెళ్ళం అడగడం నేను చేయకపోవడం. ఇప్పుడే ఫోన్ చేస్తావు.
ఫోన్ రాబట్టే పని ఉన్నప్పుడే ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి. ఆ చెప్పే కిరణ్ అన్న, గిన్నాళ్ళకి ఫోన్ చేసినావు. మొన్ననే మా పిల్లం కొత్త ఫోన్ కొనిచ్చింది. ఇక పుసుక్కన ఫోన్ పేలిపోతుందేమో నువ్వు ఫోన్ చేసినందుకు. అదేం లేదన్నా, నా పిల్ల అడగక కోరిక అడిగింది, దాని గురించే నీకు ఫోన్ చేసింది. ఏహే, నా ఫోను ఎవ్వలకియా, అసలే నా పిల్లము ప్రేమ కొద్ది కొనిచ్చింది. ఇప్పుడు నేను నీకు ఫోన్ ఇచ్చిందనుకో, తాగేతందుకు ఏడో కూదబెట్టినవురా అని కొరికి చంపుతుంది. అందరికి నా ఫోనే కావాలి. అబ్బే అదేం లేదన్నా, నీర కావాలని ఫోన్ చేసింది. ఓస్ని అంతేనా? ఒక్క చెట్టుకు 4 లీటర్ వాడుతుంది. వేరేటోళ్ళకైతే 400, నీకైతే 700. అగో ఇదేందన్నా? గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టాలే, నువ్వు కళ్ళ తాగడానికి రావు. ఇవాళ దాగిపిమ్మని అడిగినా నేనే దాగా, నీకెడికెళ్ళి దాగిపోయాలంటావు నువ్వు. నాకు 4 గుంజినప్పుడు 90 దాగిపోయి అని అడిగిన, కనీసం పెగ్గన దాగిపోతే. జర చూడే, అడగక నా పిల్ల ఒక మాట అడిగింది. నీకు కావాలంటే చెప్పు, లేకుంటే ఫోన్ కట్ చేయి, నాకు ఈదుల పని ఉన్నది. సరే అన్న, నా భార్యకి నీ నెంబర్ ఇస్తా, ఎల్లుండి పొద్దునే నా భార్య ఫోన్ చేస్తుంది నీకు. ఏమైంది, దొరికిందా? దొరకకపోతే వాళ్ళ ముందు నా పరువు పోతుంది. నువ్వు అడగడం నేను చేయకపోవడమా? ఆ ఎల్లగాడు నెంబర్ ఇస్తా, తీసుకో, ఎల్లుండి పొద్దున్నే ఫోన్ చేయి, సరేనా? హలో, పని తీరిందే. నా మోడు పొద్దున్నే పోయిండు, ఏదో కిరాయి ఉందంట. అత్త నాగే గౌడుకు ఫోన్ చేస్తా, మనం పోయేసరికి దించుతాడు. ఈ జిడ్డు మొక్కలు మళ్ళీ ఫోన్ చేయకముందే ఎల్లయ్య గౌడ్కి ఫోన్ చేసి చెప్పాలి. ఫోన్ చేసేది. హలో హలో ఎల్లన్న, నేను సంధ్యను, కిరణ్ వాళ్ళ భార్యని. నీరే కట్టినవా? వస్తున్నాం కొంచెం అయినాక. అబ్బా చెల్లె, మర్చిపోయినా. నిన్న మొన్న నా పిల్లం ఇంటికాడ లేదని తాక్కుంటూ ఇన్నే ఉన్నా. అరే అన్న, గట్లా అంటే ఎట్లనే? నా దోస్తుల ముందు నా పరువు పోతుంది. అరే, నాకు నీరే కావాలని చెప్పినా కదా నీకు. వాళ్ళు ఇప్పటి వరకు కళ్ళు వాసన తప్ప వాళ్ళు తాగింది లేదు. వాళ్ళ జీవితంలో తీరని కోరిక ఉన్నదంటే ఈ కళ్ళు తాగడం. ఇప్పుడు నువ్వు లేదంటే ఎట్లనే? వాళ్ళకి ఏం చెప్పాలి నేను? సరే, ఓ పని చేద్దాం రా చెల్లె. నిన్న మొన్న కళ్ళు దించలే, అది ఉన్నది పోతా. ఏమిటండి మీరు మాట్లాడేది? కిరానికి 700 చెప్పినా గాని నీకు 200కే పోతా. ఈ బిల్లి బిత్తిరి మొక్కలకు ఈ దావతిచ్చుడే ఎక్కువ. అసొంటిది ఏ కళ్ళు అయితే ఏందే? సరే, మీరైతే రారి, మీ కళ్ళ ముందు కళ్ళు తీస్తా. కళ్ళు పోసినాకనే పైసలు ఇవ్వండి. అక్క, ఇంకో క్వార్టర్కి పైసలు వచ్చినాయి. నా పిల్ల ఇంకో వారానికి వచ్చిన ఏం కాదు.
మందు బాబులం మేము మందు బాబులం, మందు తాగితే మేము మహారాజులం. కళ్ళు తాగితేమో కాలువల పడతాం, నీళ్లు తాగితేమో నిప్పుల పడతాం. అబ్బా ఈ గౌడు ఇంకా అత్తలేడేమే కళ్ళు తాగుదామంటే. నీకన్నిటికీ తొందరనే వస్తలేవే. నువ్వు ఇక్కడ ఇట్లా అన్నట్టు నీ మొగుని దగ్గర కూడా ఇట్లనే అంటున్నావు కావచ్చే. అందుకే ఆడు ఆ హోటల్ ఈ హోటల్ అని తిరుగుతాండు. అబ్బా అట్లా కాదక్క, నాకంటే ఎక్కువ నా మొగునికే తొందర. చలి పెడుతుంది అంటాడు, నేను వయసు ఎద్దరు కప్పుతా. అందుకే నీ మొగుడు హోటల్ వేడి కోసం, వేడి చల్లార్చడం కోసం. ఏ ఊకుండ అక్కలు, ఎండాకాలమైన వానకాలమైన చలికాలమైన నా పెళ్ళానికి ఒంటరిగా వండుకోవడం ఇష్టం. చలి పెడుతుందంటే నేను మీదకెళ్ళి ఇంకో చిద్దరు కప్పత్తా. కరెంటు లేని వైరు మీద కాకి వాళ్తేంది, కోయిల వాళ్తేంది, కాకి వాళ్తేంది, కోయిల వాళ్తేంది. మందు బాబులం మేము మందు బాబులం, మందు తాగితే మేము మహారాజులం. ఏందన్నా ఇంత ఆలస్యంగా వచ్చినావు? మా దోస్తులు అప్పటి నుంచి నీర కోసం చూస్తాళ్ళు. అదేం లేదు చెల్లె, నీర కోసం కుండ కట్టినప్పుడు అలా సగం కూడా నిండపో. అదేందో ఇవాళ కుండ మొత్తం నిండిపోయింది. అది మోసుకుంటా చివర కాలేస్తాను. ఇగో గౌడు, నీకు ఎక్కువ కళ్ళు వారిందని ఎక్కువ పైసలు అడిగితే నేను ఇయ్య. నా మొగడు ఎంత చెప్పిండో గంతే ఇస్తా. నువ్వు ఆగక్క, ఈ వాసనకే ప్రాణాలు పోతున్నాయే. ఏ గౌడ్, నువ్వు తీసి కొయ్యి, కోసి కట్టిన చేతిలో పెట్టు. కళ్ళు దాగి రాకేను. అదేం మాటనే, కళ్ళు వాసన గిన నీ చెక్కిందా ఏంది నీకు? ఏ ఊకో అక్క, రోజు నా మొగుడు ఇంటికి వచ్చేటప్పుడు ఇదే వాసన వస్తే మన ప్రాణాలు పోతున్నాయే. నా బాధ నీకేం తెలుసే? అక్క, నా పెళ్ళి రోజు ఆఫీస్కి సెంటు వాసన వస్తుంది. రాగా ఇదే వాసన వస్తుంది. అబ్బా వాసన మంచిగా ఉన్నది, నువ్వు కొట్టుకుంటూ ఇయ్యా అంటే అది ఆఫీస్ ఉన్నది నీకు ఎట్లా ఇయ్యాలా అంటది. రోజు తిడుతుంది. నీకు ఇప్పుడు తెలిసిందారా నీ పెళ్ళం దగ్గర వచ్చే వాసన గురించి? నాకు నీ లగ్గం కాక ముందే తెలుసు నీ పెళ్ళం దగ్గర వచ్చే వాసన గురించి. నీ తొక్కలు తీసుకొని ఆపుర్రి, నాకు రాకలు కట్టి తీసుకుంటా టైం లేదు. కానీ ఇగో గ్లాసులు తెచ్చిన, ఇగో తాగురు. నా మూడు మొత్తం దొబ్బింది. ఈ కళ్ళు వాసన చూస్తుంటే పోయిన మూడు మళ్ళీ వచ్చింది. మెల్లగా వస్తాడు ఏమో. లేదంటే ఏం చేయమంటావు? నువ్వు తాక్కుంటూ వచ్చినట్టు నువ్వు. కళ్ళు తాగితే కళ్ళు తిరిగిపోవాలి. పటావా నాకేమద్దు. ఆగో ఎట్లా వద్దంటున్నావు అంటే నా మొగడు పొద్దుగల డ్యూటీకి వంగా అద్దంటే టిఫిన్ తినిపించిండే, అదే కడుపు నిండున్నది. ఇప్పుడు ఏమద్దే, మీరు దాగుళ్ళే. నీ మొగుడు వద్దన్న కొద్ది తినిపిస్తాడే, నా మొగుడు కావాలన్నా తినిపియాడే. నా మొగునికి ఎప్పుడు కావాలో ఎప్పుడు వద్దో వానికే తెలియదే. నా పెళ్ళం అయితే అద్దన్న తినిపించేది, కావాలన్నా తినిపించేది. ఇది నా జీవితానికి చాలే. సంధ్యక్క సచ్చిని కడుపున ఉడితేనే మంచి కళ్ళు తాగిపించినావు. ఈ రోజు నా మొగుడత్తే ఉంటది రచ్చ రంబోలే. ఏ ఊకో అక్కలు, ఈ రోజు నా పెళ్ళం వచ్చినాక ఇక నా సెంటు వాసన చూపిస్తా. దేహ మీరు రాగురి, మీతోనే వెలు పెట్టుకోవాలి. నాకు పని ఉన్నది, నేను పోతాను.
అయ్యో మీకోసం అని గుడాలు ఉడకబెట్టిందే మర్చిపోయినా. అట్లా పోయి ఇట్లా తీసుకొస్తా, మీరైతే రాగుల్లి. సరేనే. అబ్బా అక్క, నాకైతే మస్తు సంతోషంగా ఉంది. నాకైతే ఇయ్యాల కొత్తగా పెళ్ళైన పెళ్లి పిల్లలు ఎక్కున్నదే. అక్క నాకు మైకం తక్కువ మత్తు ఎక్కువ. అక్క నా కడుపులంతా అంతున్నట్టు అనిపిస్తుంది. నీకు కొత్తగా గట్లనే అనిపిస్తుంది. ఆయన నీకు ఇదేం రోగం రా గట్ల అనిపించుడేంది? అవునే, నాకు కూడా కడుపు లేదు, కట్టలు తెచ్చినట్టున్నదే. మనం కళ్ళు తాగుడు కొత్త కదనే, అలానే ఉంటది. అబ్బా, అక్క 5 నిమిషాలలో మళ్ళీ వస్తానే. నేను కూడా వస్తా. అక్క మీరిద్దరు ముందు నా పరిస్థితి. అన్నా, నువ్వు పోసిన కళ్ళు మస్తుగానే ఉంది కానీ కడుపులో మాత్రం ఏడో గడబిడి ఉంది. అబ్బా నా పెన్లం ఎప్పుడు ఈ వాసనతో వచ్చినా కానీ ఇంటికి సప్పండ వాడు. నాకేంది అంత గిట్ల అవుతుంది. ఊరిని మీరు తాగింది నీరా కాదు, పాసి కళ్ళు. నేను నీరగట్టుడు మర్చిపోయినా, ఏ కళ్ళు ఉంటే ఏంది పోయేవని చెప్తే పోసిన. అంటే మనం తాగింది పాసికల్లా. పాసికల్ తాగితే పర్వాలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి సినిమా. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కాదురా, సబ్స్క్రైబ్. పక్కనే గంట ఉంటది, గట్టిగా కొట్టుర్రి. జర అందకుంటే ఎగిరెగిరి కొట్టిరు బై. బాయ్. ఎప్పుడా బై? దడదడ కొట్టుడు.